వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విజయ్. వాచ్ వి దెడిక్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు మనకి 2 కంపెనీస్ నుంచి అఫీషియల్ హైరింగ్స్ అయితే అనౌన్స్ అయ్యాయన్నమాట. సో కంపెనీస్ చూసుకుంటే ఫస్ట్ అవసాఫ్ట్, సెకండ్ వచ్చాడు మనకైతే క్యాప్జెమినీ. క్యాప్జెమినీ వాళ్ళు అయితే మనకు తెలుసు కదా, రీసెంట్గా మనకి 45,000 మెంబర్స్ని వీళ్ళైతే హైర్ చేసుకోబోతున్నారు. దాని భాగంగా మనకి వీళ్ళ ఒక కెరీర్ పేజ్లోని హైరింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈవెన్ స్కిల్ బేస్డ్ హైరింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా అవసాఫ్ట్ యాజ్ వెల్ as క్యాప్జెమినీ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. 2022, 2023, 2024, 2025 బ్యాచ్, టోటల్గా 4 years పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో అందరూ అప్లై చేసుకునే విధంగా మనకి ఈ యొక్క కంపెనీస్ నుంచి అయితే హైరింగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. గైస్ అవసాఫ్ట్ నుంచి వచ్చేటప్పుడు మనకైతే సో 23rd August మనకైతే డైరెక్ట్గా వెటన్ టెస్ట్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. ఇన్ పర్సన్ వెటన్ టెస్ట్. ఆ యొక్క డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అవసాఫ్ట్ వీళ్ళు క్లియర్గా మెన్షన్ కూడా చేసేస్తారు. 6 to 10 LPA మనకైతే CTC ఉంటుందనేసి, అంటే కాస్ట్ టు కంపెనీ మనకైతే 6 to 10 LPA అని క్లియర్గా మెన్షన్ చేశారు. 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ యాజ్ వెల్ as ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే క్యాప్జెమినీ కూడా మనకి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక స్కిల్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేయండి. సో చాలా మంచి హైరింగ్ గైస్, అసలు మిస్ అవ్వద్దు. ఓకే, ప్యాకేజ్ కూడా అదిరిపోయే ప్యాకేజ్ ఉంది కాబట్టి మిస్ అవ్వద్దు గైస్. మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాను, వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ నా యొక్క స్క్రీన్ మీద చూద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. ఫస్ట్ అప్డేట్ చూస్తే మనకైతే అవసాఫ్ట్ నుంచి వచ్చింది. వీఆర్ హైరింగ్ ట్రైనీ ఇంజనీర్ వాళ్ళు ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది డేటా సైన్స్ రిలేటెడ్గా. ఇక చూడండి గైస్, మనకి 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీకు ఫ్యూ స్కిల్స్ ఉంటే చాలట. ఓకే, 19th August రిజిస్ట్రేషన్ మనకైతే క్లోజ్ అయిపోతుంది కాబట్టి తొందరగా అప్లై చేయండి. ఇన్ పర్సన్ వెటన్ టెస్ట్ మనకైతే 23rd August ఉంటుంది. ఆన్లైన్ టెక్ ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు మనకైతే ఆన్లైన్లోనే మనకి 25th August అయితే కండక్ట్ చేస్తారు. ఇన్ పర్సన్ ఫైనల్ ఇంటర్వ్యూ మనకైతే సో తర్వాత అయితే అనౌన్స్ చేస్తారు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా. పాస్ట్ అవుట్ ఇయర్స్ 2022 నుంచి 2025 వరకు ఒక ఇచ్చారు. సో చాలా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. 6 to 10 LPA మనకైతే CTC ఉంటుంది. రిక్వైర్డ్ స్కిల్స్ చూడండి, గుడ్ SQL అండర్స్టాండింగ్, గుడ్ పైథాన్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటుగా మీకు ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్, లోడింగ్ మీద, సో AWS క్లౌడ్ మీద కొద్ది నాలెడ్జ్ ఉండి, డేటా విజువలైజేషన్ టూల్స్ లైక్ పవర్ BI కానీ లేకపోతే ట్యాబ్లూ కానీ క్విక్ సైట్ కనుక మీకు కనుక నాలెడ్జ్ ఉంటే చాలు మీరు యొక్క డ్రైవ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చాలా మంచి హైరింగ్ అయితే ఇది మాత్రం. మీకు చూపిస్తాను చూడండి సార్, రిజిస్టర్ నో మీద ఇక్కడ ఉంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీ అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తారు చూడండి. 2022 నుంచి 2026 వరకు కూడా వీళ్ళైతే చక్కగా యాక్సెప్ట్ చేస్తున్నారు. మీకు ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో బేస్ ఆన్ తర్వాత ఫాస్ట్గా డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. సో డేటా సైన్స్ ఫీల్డ్ చాలా బాగుంది గైస్. మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. 2025 ఇయర్కి మనకు సంబంధించుకుంటే ఒక సర్వే రిపోర్ట్ మనకి ఏం చెప్తుందంటే 7 million డేటా సైన్స్ రిలేటెడ్ జాబ్స్ మనకైతే అవైలబుల్గా ఉన్నాయట. సో కరెక్ట్గా చూస్తే అందులో మనకి చెప్పాలంటే మనకి ఫైనాన్స్ రిలేటెడ్గా, హెల్త్ కేర్ రిలేటెడ్గా, నెక్స్ట్ కామర్స్ రిలేటెడ్గా అండ్ IT రిలేటెడ్గా ఇన్ని జాబ్స్ మనకైతే ఉన్నాయి. 5.8 LPA ఒక ఫ్రెషర్స్ దగ్గర నుంచి మనకి 20 LPA వరకు మనకి ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ వరకు మనకి ప్యాకేజ్ ఉండొచ్చు అనేసి సో సర్వే రిపోర్ట్స్ మనకైతే చెప్తున్నాయి. సో గైస్ చూస్తే మనకి మీరు కనుక ఈ యొక్క డేటా సైన్స్ ఫీల్డ్లో కనుక స్కిల్స్ నేర్చుకొని బ్రహ్మాండంగా జాబ్ కొట్టాలనుకుంటే ఎక్సలెంట్ ట్రైనింగ్ గురించి అయితే చెప్తాను. అదే ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఓడిన్ స్కూల్ యొక్క మనకి డేటా సైన్స్ కోర్స్ మీరు అయితే చూస్ చేసుకోవచ్చు. వీళ్ళు 3 months లైవ్ ట్రైనింగ్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. మెయిన్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. మనకి వీళ్ళది అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఆగస్ట్కి సంబంధించి ఇక్కడ చూడండి. సో ఫ్రీడమ్ సేల్ ఒకటి మనకి రన్ అవుతుందన్నమాట. లిమిటెడ్ ఆఫర్ కింద 20,000 రూపీస్ మనకైతే వీళ్ళైతే ఆఫ్ అయితే ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. సో దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. 30th August ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. గైస్ మేజర్గా చెప్పాలంటే ఫ్రమ్ ది స్క్రాచ్ మనకి డేటా సైన్స్ అంతా కూడా వీళ్ళైతే నేర్పిస్తారు. చూస్తే పైథాన్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ AI అండ్ మేజర్గా వీళ్ళైతే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ వీళ్ళైతే కవర్ చేస్తున్నారన్నమాట. సో దాంతోపాటుగా అడ్వాన్స్డ్గా మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్, ట్యాబ్లు, ఎజోర్ కూడా మనకైతే నేర్పిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ మీద క్లాసెస్ తీసుకుంటారు. అసలు ఇంటర్వ్యూని అసలు ఎలా ఫేస్ చేయాలి వాటి మీద కూడా మనకైతే క్లాసెస్ తీసుకుంటారు. వీళ్ళది ఒక పవర్ఫుల్ ప్యాక్ అయితే ఉంది. మనకి చూడండి ఒకసారి. 1 పవర్ఫుల్ ప్యాక్లో మనకి లైవ్ ప్రాజెక్ట్ బేస్డ్ బూట్ క్యాంప్ అయితే మనకైతే సో 85,000 రూపీస్ వర్త్ మనకి వీళ్ళైతే మనకి ఇస్తున్నారు. లైవ్ ప్రాజెక్ట్ బేస్డ్ బూట్ క్యాంప్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఎక్స్ట్రాగా చూడండి అడ్వాన్స్డ్ ఎక్సెల్ విత్ AI టూల్స్ వర్త్ ఆఫ్ 25 AI ప్రాజెక్ట్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ అరౌండ్ 30,000 వర్త్ ఉంటుంది. అలాగే మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ మనకి ఇస్తున్నారు. అన్ని మాడ్యూల్స్ మనకి ఇంకొక బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో రెజ్యూమ్ అండ్ ప్రొఫైల్ బిల్డింగ్ సెషన్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 10+ హైరింగ్ స్ప్రింట్స్ అంటే 10+ జాబ్ డ్రైవ్స్ వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. డొమైన్ ఫోకస్డ్ కేస్ స్టడీస్ ఉంటాయి. SQL ప్రిపరేషన్ ఫర్ డేటా సైన్స్ ఫర్ రోల్స్ ఉంటాయి. మనకి AI టూల్స్ ఫర్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ మాక్ ఇంటర్వ్యూస్ విత్ అల్యూమినిస్తో
కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ కస్టమైజ్డ్ రెజ్యూమ్ ఏఐ బిల్డర్ టూల్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా కౌంట్ చేసుకొని సమ్ చేస్తే మనకి అరౌండ్ 3,20,000 అయితే మనకైతే వస్తుంది. బట్ వీళ్ళు అన్నీ కూడా కలిపి మనకైతే 85,000కి ఇచ్చేస్తున్నారు. దంటూ ఇందులో మనకి మళ్ళీ ఫ్రీడమ్ ఆఫర్ కింద సో మనకి ఇంకొక ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి, స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫ్రమ్ ది స్క్రాచ్ మీరు డేటా సైన్స్ ఫీల్డ్లో నేర్చుకొని వీళ్ళే మనకి ప్లేస్మెంట్ అసిస్టెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అరౌండ్ మనకి 600+ హైరింగ్ ఆర్గనైజేషన్తో వీళ్ళైతే టైప్ పెట్టుకున్నారు. ఈ యొక్క హైరింగ్ ఆర్గనైజేషన్ మనకైతే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. వీళ్ళదే ఒక డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంది. అక్కడ నుంచి మీరైతే జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్, మీరు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీకు ఇచ్చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ మీకు ఇచ్చేసి ఆ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఇచ్చేసి ఒక ఫామ్ ఫిల్ చేసి అంటే వాళ్ళకి రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. మీకున్న అన్ని డౌట్స్ కనుక్కోండి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ చక్కగా అయితే ట్రై చేయొచ్చు. మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉన్నాయి, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయండి. ఇక సెకండ్ అప్డేట్ వచ్చేటప్పుడు మనకైతే క్యాప్జెమినీ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లో మనకైతే స్పాట్ అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు డేటా అనలిస్ట్ బి అనే రోల్కి ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. సో చాలా రీసెంట్ అప్డేట్ కేసు, తప్పకుండా అయితే ట్రై చేయండి. డేటా అనలిస్ట్ ఇంపోర్ట్, ఇన్స్పెక్ట్, clean, transform, validate, model and interpret collection of data with regard to business goals of the company mention చేశారు. They ensure the data sources and repositories to provide consistent and reliable data. Data analysts use different algorithms and IT tools as demanded by the situation and current data that might prepare reports from visualization such as graphs, charts and మీరు డేటా అనాలిసిస్ చేస్తారు. డేటా రిపోర్ట్స్ కూడా మీరైతే ప్రొవైడ్ చేస్తారు. డాష్బోర్డ్స్ క్రియేట్ చేస్తారు బై యూజింగ్ పవర్ బిఐ అవ్వచ్చు, ట్యాబ్లూ అవ్వచ్చు, క్విక్ సైట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ వీళ్ళ యొక్క ఇంటర్నల్ టూల్స్ కూడా ఉండొచ్చు దాంట్లో. ఇక చూస్తే ద రోల్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్ ఆఫ్ లెవరేజింగ్ డేటా అనాలిసిస్ మేజర్గా మీరు ఉంటుంది. మీకైతే తప్పకుండా టెక్నికల్ స్కిల్స్ అయితే ఉండాలి. పైథాన్ లాంగ్వేజ్ మీద మీకు మంచి స్కిల్స్ ఉండాలి, ఎస్క్యూఎల్ మీద మంచి స్కిల్స్ ఉండాలి, ఎంఎస్ ఎక్సెల్ మీద మంచి స్కిల్స్ ఉండాలి, డేటా విజువలైజేషన్ టూల్స్ మీద మంచి స్కిల్స్ అయితే ఉండాలి డేటా అనాలిసిస్ కోసం. సో అవి కనుక ఉంటే తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇది మాత్రం మనకి క్యాప్జెమినీ పూణే లొకేషన్కి అయితే స్పాట్ అయింది, తప్పకుండా అయితే ట్రై చేయండి. సో క్యాప్జెమినీ బ్రాండ్లో మనకైతే వస్తుంది. డేటా అండ్ ఏఐ కమ్యూనిటీలో మీరైతే వర్క్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే అప్లైనోమిక్ ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. అదే మనకి యావాసాఫ్ట్ వచ్చేటికి ఇది చెన్నై లొకేషన్కి అయితే స్పాట్ అయింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తమిళనాడు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి బీటా బ్లాక్ ఎస్ఎస్పీడిఎల్ నవలూరు అట మనకి తమిళనాడు ఇక్కడ ఇచ్చారు. సో ఈ యొక్క పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి మీరైతే వర్క్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మంచి హైరింగ్స్ రెండు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీకు ఇచ్చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై చేసుకుని ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, బాయ్.